గాజుల రామారంలో కూల్చివేతలు జరిగిన ప్రదేశాలలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర పర్యటించారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని, నాయకులే కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని, అలాంటి వారిని వదిలి కూలీనాలి చేసుకునే పేదల ఇళ్లను కూల్చడం దుర్మార్గమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో కోట్లు కొల్లగొడుతుందని విమర్శించారు. 15,000 కోట్ల విలువ చేసే 300 ఎకరాల భూమి కాపాడుకున్నామని మాట్లాడుతున్న ప్రభుత్వం ఇక్కడ 300 కుటుంబాలు ఉన్న చిన్న చిన్న రూమ్లను కూల్చి రోడ్డున పడేసిందంటూ మండిపడ్డారు. ఈ ప్రాంతంలో 307, 308, 329, 342 ఈ సర్వే నంబర్లలో ఒక 300 ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూమి ఉంది. తాతలు, తండ్రులు, ఇవాటి పిల్లలు ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న సంపదలు అందరి సమానంగా రాకపోయినా వచ్చి వాళ్ళకు మీకు అమ్మ మీకు ఇంతకంటే మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంతకంటే మంచి జాగాలో మీకు భూములు ఇస్తామని చెప్పి కౌన్సిలింగ్ చేయాలి. కానీ ఎవరితో సంప్రదించకుండా పిల్లలు వాళ్ళు చదువుకుపోతున్నారు. ఆ పిల్లల పుస్తకాలు కూడా తీయలేదు. ఆ పిల్లల్ని చూస్తుంటే దుఃఖం వస్తుంది. అసలు ఆ పిల్లల్ని చూస్తే దుఃఖం వస్తుంది. అసలు ఎట్లుంటుందో మీరు ఇక్కడ అంటే మాకు వేరే దిక్కు అంటే కరెంటు లేదు, కరెంటు తీసేసినావు, తాగే నీళ్ళు తీసేసినాను, ఏంటి వాళ్ళ దీనావస్థ ఏందో వాళ్ళకి అర్థం కావాలి. మనుషులైతే మానవత్వం ఉంటే, ప్రభుత్వం అనే సోయి ఉంటే ఈ బాధ వాళ్ళకి అర్థం. ఇక్కడ ఈ గుట్టలల్లో చేదబావులు లేవు. ఈ గుట్టలల్లో నల్లా కలెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేయండి తప్ప మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళ కన్నీళ్ళ వాళ్ళ ఉసురులో మీరు కథమైపోతారని చెప్పి హెచ్చరిస్తారు.